వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. పార్లమెంట్లో మెజారిటీ సభ్యులు బిల్లు సవరణకి ఓటు వేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపగా నిన్న ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో వక్ఫ్ సవరణ బిల్లు 2025 చట్ట రూపం దాల్చగా దాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీలు, ఎన్జీఓలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాయి. బిల్లును రద్దు చేయాలని పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే వక్ఫ్ సవరణ బిల్లును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్జీఓ సంస్థ, ఆర్జేడీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే రేపు ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా, ఆర్జేడీ నేత ఫయాజ్ అహ్మద్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణపై సవరణ బిల్లు గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని, బిల్లులోని నిబంధనలు వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు ఆర్జేడీ నేతలు. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లిం సమాజం పట్ల వివక్ష చూపుతుందని, ముస్లింల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని జేపీసీ సభ్యుడు మహమ్మద్ జావేద్ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతర మతపరమైన సంస్థల పాలనలో లేని ఆంక్షలు వక్ఫ్ బోర్డులో విధించడం ద్వారా ముస్లిం సమాజంపై ఈ బిల్లు వివక్ష చూపుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వ హక్కు, ఆర్టికల్ 25 మతాన్ని ఆచరించే స్వేచ్ఛ, 26 మత వ్యవహారాలను నిర్వహించే స్వేచ్ఛ, 29వ ఆర్టికల్ మైనారిటీ హక్కులు, 300A ఆస్తి హక్కులను ఉల్లంఘిస్తోందని దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాది అనాస్ తన్వీర్. ఈ బిల్లు వక్ఫ్ ఆస్తులు, వాటి నిర్వహణపై ఏకపక్ష పరిమితులు విధిస్తుందని, తద్వారా ముస్లిం సమాజం మతపరమైన స్వయం ప్రతిపత్తిని బలహీనపరుస్తుందన్నారు. అలాగే వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింల మతపరమైన సాంస్కృతిక స్వయం ప్రతిపత్తిని తగ్గిస్తుందని, ఏకపక్ష కార్యనిర్వాహక జోక్యాన్ని అనుమతిస్తుందని, మతపరమైన స్వచ్ఛంద సంస్థలు నిర్వహించడానికి మైనారిటీ హక్కులను బలహీనపరుస్తుందని పిటిషన్ దాఖలు చేశారు ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్. మరోవైపు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ప్రకటించింది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు. ఇదిలా ఉంటే ఈ నెల 4న రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు రాగా వ్యతిరేకంగా 95 ఓట్లు వేశారు. అలాగే లోక్సభలో వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా 288 మంది సభ్యులు ఓటు వేయగా 232 మంది ఎంపీలు వ్యతిరేకించారు. భారతదేశం అంతటా వక్ఫ్ ఆస్తుల నిర్వహణను క్రమబద్ధీకరించే లక్ష్యంతో 1995 వక్ఫ్ చట్టాన్ని సవరించింది కేంద్ర ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ ప్రక్రియను మెరుగుపరచడం, వక్ఫ్ బోర్డు కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు సాంకేతికతను చేర్చడం వంటి అంశాలతో సవరణలు చేసింది కేంద్రం. అయితే ఈ బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.